ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావో, ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే అపహసించబడ్డావో, ఈరోజు వారి కన్నులు ఎదుటే, వారి ఎదుటే దేవుడిని తలెత్తబోతున్నాడని జ్ఞాపకం చేసుకో. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను, వినండి. నేను మొట్టమొదటిగా ఎవరైతే రక్షణ సువార్త ప్రకటించానో తన జీవితాన్ని మీద పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. తన ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది, నీట్ ఎగ్జామ్కి. మనకు తెలుసు, మెడికల్ సీట్ పొందుకోవాలంటే నీట్ ఎగ్జామ్ కొన్ని సంవత్సరాలుగా వారు కష్టపడుతూ ఉంటారు. అయితే ఆ సమయంలో దేవుని మీద విశ్వాసం కలిగి నేను ఉంటాను, నాకు దేవుని గురించి చెప్పంటే, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండు, దేవుడు అడిగింది ఇస్తాడంటే నిజంగా ఇస్తాడా? నేను ఈరోజు దేవుడిని నమ్ముకుందామని అనుకుంటున్నాను, విశ్వసిద్దాం అనుకుంటున్నానంటే నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోని దేవుని గురించి చెప్పానమాట. అయితే ఆ రోజు నుంచి తను దేవుని విశ్వాసంగా నాకు సీట్ ఇవ్వయ్యా, నాకు సీట్ పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నానని విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటా. ప్రతిరోజు నాతో ప్రార్థన చేయించుకుని దేవుని యొక్క మాటలు విన్న తర్వాతే తన జీవితాన్ని కొనసాగించేది, తన రోజుని కొనసాగించేది. అలాంటి టైంలో తన ఎగ్జామ్ మంచిగా రాసిందని ఆ వార్తను నాకు చెప్పి, రిజల్ట్ వచ్చిన రోజు ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ నాకు ఇచ్చి, ఒకసారి ఎన్ని వచ్చినాయో చూడండి అని అడగగానే లాగిన్ అయ్యాను. 720 మార్కులకి 72 మార్కులు వచ్చినాయండి. నాట్ ఈవెన్ పాస్. నాకేం చెప్పాలో అర్థం కాలేదు, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేనే అనుకున్నా, ఏంటి దేవా ఇలా జరిగించావు అని అనుకున్నాను. కానీ ఆ సమయం కొంత తర్వాత వెళ్ళిపోయింది. పరిస్థితులు అనుకూలంగా లేవు, చాలా దారుణంగా మారింది. నిజమే కదా, అన్ని తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు, స్నేహితులు, బంధుమిత్రులు అందరూ అవమానిస్తారు, అందరూ నవ్వుతారు. కానీ అలా ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళీ ట్రై చేసింది. ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ నవ్వారో మాకు సీట్ వచ్చేసింది, మీకు రాలేదని, అదే కాలేజీలో తిరిగి ₹1,00,000 ఆ బిడ్డకిచ్చి స్పాన్సర్షిప్తో ఆ కాలేజీలో ఫ్రీ సీట్ పొందుకుందంటే జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నువ్వు నమ్ముకున్న దేవుడు అద్భుతాలను జరిగించే దేవుడు. నువ్వు విశ్వసిస్తే ఈరోజు నీకు కార్యం జరగనట్టు కనిపించిందేమో, కానీ చివరికి విజయాన్ని నీ సొంతం చేస్తాడు. ఎవరి ముందైతే ఈరోజు నువ్వు అవమానంగా తలదించుకున్నావో వారి కన్నులు ఎదుటే దేవుడు సమయంలో అద్భుతాన్ని చేసి నీ తల ఎత్తబోతున్నాడని జ్ఞాపకం చేసుకో. ఆమేన్.